జమ్మలమడుగు హరి నిన్ను నవంబర్ 9వ తేదీ 2025 సంవత్సరము తేదీన గాండ్లపల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర మన ఊరి ప్రజలు అనగా గాండ్లపల్లి ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలను చేర్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. ఆ సమావేశానికి నువ్వు కూడా వచ్చి నీ వైపు నుంచి నిజానిజాలు న్యాయము ఏముందో చెప్పుకోమని చెప్పినాం. అదేవిధంగా మేము కూడా మా వైపు నుంచి జరిగిండే విషయాలు ఏమి నిజానిజాలనేసి ప్రజలందరికీ భక్తాదులందరికీ తెలియజేయాలనేసి సమావేశం ఏర్పాటు చేసినామని నీకు చెప్పడం జరిగింది. ఈ విషయమై నీ దగ్గరికి కంపల్లి రామస్వామి, వెంకటరెడ్డి, తూపల్లి మున్రాజా, సాంబయ్య కొడుకు శివయ్య, ఏలూరు మంజు, కంపల్లి నారాయణ వీళ్ళందరూ పెద్ద మనుషులు నీతో ఒకసారి మాట్లాడి నిన్ను కూడా ఆ సమావేశానికి ఆహ్వానిస్తామనేసి మీ ఇంటికి వచ్చిన. కానీ నువ్వు ఈ విషయమై నేను మా అన్నదమ్ములతో కూడా మాట్లాడి ఒక 2 రోజుల లోపల తేదీ నిర్ణయించి చెప్తాననేసి చెప్పినాం. అయితే ఇంతవరకు వారమైంది, 2 వారాలైంది, ఇంతవరకు అతి లేదు గతి లేదు. దీని అర్థం ఏమి? నీ వైపు నిజం లేదనేసా, నువ్వు తప్పు చేసినావనేసా, లేదు నీకు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే అంత నిజం లేదనేసి దాక్కొని ఉండవా? నీ నిజాలు నువ్వు, నీ న్యాయం నువ్వు, మా న్యాయం మేము, మా నిజాలు మేము కానీ చెప్తే అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు నీది న్యాయమా మాది న్యాయమా ఎవరిదనేసి అనే విషయమై నేను రమ్మనడం జరిగింది. నువ్వు అయితే ముఖం చాటేసినావు, ఇంతవరకు తేదీనే చెప్పలేదు. కాబట్టి నేను ఇప్పుడు నేరుగానే అడుగుతా ఉంటా. హరి, నువ్వు చాలామంది దగ్గర మేము వేలూరు గిరిమామని గుడి కట్టించమని చెప్పనేసి మేము అడగనే లేదు అని చెప్పుకుంటా ఉంటాం. అదే కన్నా నిజమైతే మరి గాండ్లపల్లి బగ్గిడి గౌరమ్మ, బగ్గిడి నారాయణ, జమ్ములమడుగు శ్రీనివాసులు, మరి నువ్వు, మరి కంపల్లి రామస్వామి వీళ్ళందరూ మాట్లాడి జ్ఞానిగింటి కాడ నిర్ణయించి గిరిని గుడి కట్టించమని చెప్పప్ప ఇది మంచి పనే, దానికి ఏముంది మంచి పని చేయమని చెప్పింది నిజం కాదా? కంపల్లి రామస్వామి మీతో అంతర్తో సంప్రదించి గుడి కట్టడానికి సమ్మతిగా ఉంది, గాండ్లపల్లి ప్రజలందరూ అంగీకరించినారనేసి నాకు చెప్పింది నిజం కాదా? ఇది నిజం అవునో కాదో నువ్వు చెప్తావా? ఇదే గన మీరు ఒప్పుకోనిందే నిజంగా కాకపోతే మేము 2 సంవత్సరాల పాటు గుడి కడతా ఉంటే నువ్వు ఎందుకు అడ్డుపడలేదు, అభ్యంతరం చెప్పలేదు? మరి నేను వచ్చినప్పుడు కూడా నువ్వు గుడి మామ ఈ పక్క కొంచెం ఇట్లా పెంచి కట్టండి, ఈ పక్క కొంచెం ఇట్లా పెంచి కట్టండి, మేము మాల వేసుకున్నప్పుడు మాకు సౌకర్యంగా ఉంటుంది నన్ను అడగలేదా? మరి అప్పుడు ఎందుకు అడిగినావు గుడి కట్టమని చెప్పనేసి? ఇది నిజమో కాదో చెప్పే ఇది ఉందా నీకు? ఇది న్యాయం, ఇది నిజమో కాదో నువ్వు దేవుని మీద ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి ఊర్లో వాళ్ళందరినీ పిలిచేడు కూర్చోబెట్టి నన్ను నేను వస్తాను ప్రమాణం చేసి నిజమని చెప్తావా దేవుని పట్టుకొని? లేదా అబద్ధం అనేసి తప్పు ఒప్పుకొని లెంపలేసుకుంటావా? నెక్స్ట్ ఆ తర్వాత గుడి పని జరిగే సందర్భంలో నేను ఖర్చు పెట్టి గుడి మొత్తం కట్టిస్తానని చెప్పి కట్టించే సందర్భంలో నువ్వు గర్భగుడికి ఖర్చు పెడతా ఉన్నావు అనేసి ఊరిలో పుకార్లు లేపలేదా నువ్వు? ఆ పుకార్లు నా దృష్టికి వచ్చినప్పుడు నేను గుడి పని సుమారు 6 నెలల పైన నిలిపేయలేదా? ఆ నిలిపేసినప్పుడు నువ్వేం చేసినావు? నన్ను బగ్గిడి గోపాల ద్వారా, బగ్గిడి గౌరమ్మ ద్వారా, కంపల్లి రామస్వామి ద్వారా, దాము ద్వారా వాళ్ళందరినీ గుడుక్కొని సంప్రదించి వాళ్ళ ద్వారా నా మీద ఒత్తిడి తెచ్చి మామని ఎట్లయినా గుడి కట్టించమని చెప్పండి, గిరిమామని వాళ్ళ అమ్మ నాయన పేరు అంటే కీర్తిశేషులు వేలూరు చెంగలరాయశెట్టి, వేలూరు చెంగమ్మ వాళ్ళ పేర్లు శిలాపలకం మీద వేసుకొని గుడి గోడ మీద వేసుకొని నాకేం అభ్యంతరం లేదు అని చెప్పింది నిజం కాదా? ఈ విషయాన్ని ఒప్పుకుంటావా? అందరి దగ్గర రికమెండేషన్ చేయించి నా మీద ఒత్తిడి తెప్పించి నన్ను ఒప్పించి నా చేత గుడి కట్టించుకోలేదా? నీకు ఇష్టం లేకపోతే అప్పుడన్నా అభ్యంతరం చెప్పచ్చు కదా? మళ్ళీ గుడి పని పూర్తయిన తర్వాత శిలాపలకం వేసేటప్పుడు నువ్వు అడ్డుపడలేదా? అభ్యంతరం చెప్పలేదా? నిజం చెప్తావా? అవునా కాదా? నిజం చెప్పు. నిన్ను గుడ్లోళ్ళ పెద్దరెడ్డప్ప ఇంకా పెంచి కట్టించమని అడుగుతావు. గుడి కట్టకముందు కట్టించమని చెప్పి అందరూ ఒప్పుకొని సమ్మతి తెలియజేస్తారు. గుడి కట్టేటప్పుడు ఇంకా కొంచెం పెంచి కట్టించమని అడుగుతావు. గుడి పని నిలిపేసినప్పుడు వాళ్ళ అమ్మా నాయన పేర్లు వేసుకోమని చెప్పనేసి రికమెండేషన్లు చేయిస్తావు. వాళ్ళ చేత నా దగ్గర ఒత్తిడి చేపిస్తావు. మళ్ళీ గుడి కట్టిన తర్వాత శిలాపలకం వేసుకోవాలంటే దానికి మళ్ళీ అడ్డు చెప్తావు, అభ్యంతరం చెప్తావు. ఇదేం న్యాయమప్ప? యా ఊర్లో న్యాయమప్ప ఇది? గుడి పని నిలిపేసినప్పుడు ఒక రకంగా చెప్తావు, గుడి పని పూర్తయిన తర్వాత ఇంకొక రకంగా చెప్తావు. ఈ ఊసరవుల రంగులు ఎందుకప్ప? అవసరమా? గుడి పూజ ప్రారంభోత్సవం ముందు రోజు ఇది కంప్లీట్
గుడి కట్టకముందు అందరూ సమ్మతి తెలుపుతారు గుడి కట్టించమని. కట్టేటప్పుడు ఎవరు అడ్డం చెప్పరు. కడతా ఉంటే ఇంకా మాకు పెంచి కట్టించమని అడుగుతారు. గుడి పని నిలిపేసినప్పుడు అత్తామామల పేర్లు వేసుకొని మామకి ఇష్టం వచ్చినట్లే కట్టించని, మామకు వచ్చిన గిరిమామకి మనసుకు వచ్చినట్లే చేయని అని చెప్తావు. తీరా కట్టించి పూర్తయిన తర్వాత మళ్ళీ శిలాపలకం వేసుకోవాలంటే దానికి అడ్డు చెప్తావు. ఇదేం న్యాయమప్ప? కట్టే ముందు ఒక మాట, కట్టిన తర్వాత ఒక మాట. ఇదేం ఊసరవిల్లి రంగులు మారుస్తావప్ప? గుడి పూజ ప్రారంభోత్సవం ముందు రోజు అనగా ఫిబ్రవరి 3వ తేదీ 2007 సంవత్సరం రోజు రాత్రి గుడి బీగాలు వేసుకొని 2 బీగం చెవులు ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టుకొని 4వ తేదీ ఉదయం మేము పూజకు వచ్చినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడలేదా? అవునా కాదా? నిజం చెప్పు. గుండె మీద చేసుకొని చెప్పు. 2007 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు గుడికి బీగం వేసి నీ పెత్తనం చలాయించలేదా? నీకు అయిన వారికి ఒక రకంగా, కాని వారికి ఒక రకంగా దర్శనము లేకుండా, దేవుని దర్శనం లేకుండా చేయలేదా? గుడి కట్టించింది మేము ఊరందరి కోసమప్ప, నీ ఒకని కోసం కాదు, నీ పెత్తనం కోసం కాదప్ప. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. మేము బెంగళూరు నుంచి గాన్లపల్లికి వచ్చినప్పుడు దేవుని దర్శనం చేసుకోవాలంటే కూడా మాకు బీగం చెవి లేక దర్శనం చేసుకోకన్నా మేము వెనక్కి రాలేదా? మేము ఒక బీగం చెవి అడిగితే మాకు ఒక ఇచ్చినావా? పోతే పని మేము మా బీగం వేసి నీకు ఒక బీగం చెవి ఇచ్చి మా దగ్గర ఒక బీగం చెవి పెట్టుకుంటే ఆ బీగం అన్నా ఉండనిచ్చినావా? మా బీగం వేస్తే ఉండనివ్వవు, నీ బీగం వేసి మాకు బీగం చెవి అంటే మాకివ్వవు. ఊర్లో వాళ్ళకే ఇంత చేస్తావు, నాకే ఇంత చేస్తూ ఉంటావు అంటే ఊర్లో వాళ్ళకు నువ్వు ఇంకెంత చేసింటావు? ఎంత ఇబ్బందికర పరిస్థితుల్ని నువ్వు కల్పించుంటావు? ఎందుకింత నీ పెత్తనము? ఎందుకింత గర్వం నీకు? గుడి దగ్గర నీ గర్వము, నీ పెత్తనము ఇది సరిపోతుందా? ప్రజలే నిర్ణయించండి. గుడి కట్టించిన వాళ్ళ మీదనే నువ్వు ఇంత పెత్తనం చేసినావంటే ఇంక ఊర్లో వాళ్ళ మీద ఎంత పెత్తనం చేసి ఉంటావో ఈ విషయాన్ని ఊర్లో వాళ్ళు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, గుర్తు చేసుకోవాలా. నిన్ను గుడ్లోలు రెడ్డప్ప, బిర్జేపల్లి వెంకటస్వామి వచ్చి ఏమప్పా హరి, వేలూరు గిరికే నువ్వు దర్శనం లేకన్నా చేస్తా ఉండవు, గుడి కట్టించిన వాళ్ళకే ఇట్లా చేస్తే న్యాయం సరిపోతుందా అని అడిగితే నువ్వేం చేసినావు? 2011 సంవత్సరం జనవరి 19వ తేదీ పౌర్ణమి రోజు రామకోటి రాసి పౌర్ణమి పూజ చేసి మరుసటి రోజు తెల్లారి నువ్వు ఏం చేసినావు గుర్తు చేసుకో ఒకసారి. మైక్ సెట్టు, దేవునికి పూజ సామాన్లు ఇవన్నీ ఎత్తుకునేసి వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ మీకు బగిసుంటే మీరు చేసుకోండా, లేకపోతే వేలూరు గిరినే పిలిపించి ఆయన దగ్గర చేపించుకోండా, నాకు ఈ గుడికి సంబంధం లేదు, నువ్వు ఇసురుకొని అలిగి తెగతెంపులు చేసుకొని పోలేదా? తెగతెంపులు చేసుకొని పోయినప్పుడు మళ్ళీ నీకు గుడి దగ్గర నీ పెత్తనం ఏమిటి? మానుకో నీ పత్తనం, ఇది సరికాదు. తర్వాత గాన్లపల్లి ఊరు ప్రజలు నన్ను సంప్రదించి బెంగళూరుకు మా ఇంటికి ఒక 50-60 మంది దాకా వచ్చి నువ్వన్నా పూజ సామాన్లు కానీ తీసిచ్చి ఆ పూజ కార్యక్రమాలు జరిగేటట్లుగా చూడాలనేసి నన్ను అడిగినారు. అడిగిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి పూజకు కావాల్సినటువంటి మైక్ సెట్టు, స్పీకరు, నెక్స్ట్ గజ్జలు, హార్మోని, తబలా, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు ఏమేమి అడిగినారో అవన్నీ తీసిచ్చి అప్పటి నుంచి ఆ రోజే జమ్ములమడుగు రమణకి పూజ చేయమనేసి ఆ రోజు అందరి సమక్షంలో అంగీకరించి రమణ పూజ చేపించేటట్లు దానికి కావాల్సిన ఖర్చులు నేను ఇచ్చేటట్లు ప్రతి ఆదివారము ప్రతి పౌర్ణమి పూజ చేసేట్లు నిర్ణయించి ఆ రోజు నుంచి మేము ఆ పూజల్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ నువ్వు కొన్నాళ్ళ పాటు ఈ గుడి పక్కనే తిరిగి మళ్ళీ చూడకున్నా పోలేదా? ఎన్నాళ్ళు రాలేదు? సంవత్సరం రాలేదా? 2 ఏళ్ళు రాలేదా? మళ్ళీ తిరిగి వచ్చినావు నువ్వు. మళ్ళీ గుడి దగ్గర తిరిగి వస్తే నీకెవరన్నా మేమేమైనా అభ్యంతరం చెప్పినావా? గుడి దగ్గరికి రావద్దని, ఆ రోజు తెగతెంపులు చేసుకోమని ఈ రోజు ఎట్లా వస్తావని అడిగినామా? మేము నిన్ను అడగలేదు. దాన్ని నువ్వు అలుసుగా తీసుకొని నువ్వేం చేసినావు? ఆ తర్వాత రమణ పూజ చేపిస్తావంటే కొంతమందిని తాపిచ్చేసి రమణ మీదకి పంపించి ఆడ స్వామి పూజ చేస్తావంటే స్వామిని నువ్వు నీ భార్య దుర్భాషలాడి స్వామిని పంపించేసినారు. అవునా కాదా? నిజం చెప్పు. ఈ రోజుకైనా గోపీస్వామిని నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ భార్య దుర్భాషలాడి పంపించేసినారో ఈ రోజుకైనా గాన్లపల్లి గుడి దగ్గర పిలిపించి అందరినీ ఊర్లో వాళ్ళందరినీ చేర్పించి పంచాయతీ చేసి స్వామికి దేవుని సమక్షంలో క్షమాపణ చెప్పు. ఈ విషయమై ఆ మరుసటి రోజు ఊర్లో వాళ్ళందరూ కూడా చేరి పంచాయతీ చేయలేదా? ఈ విషయాన్ని ఒప్పుకుంటావా? గోపీస్వామి క్షమాపణ చెప్పే అంత మంచి గుణము, కనీసం తప్పు జరిగిన తర్వాత క్షమాపణ చెప్పేదన్నా నీ మనసులో అంతన్నా ఉందా? రవ్వంతన్నా ఉందా గుణము నీలో?
కొందరికి సారాయి తాపిచ్చి రమణ మీద నువ్వు ఎన్నిసార్లు గొడవ చేయలేదు, రమణ పూజ చేపిస్తా ఉంటే అతావా? ఇది సరిపోతుందా నీకు? నువ్వు సారాయి తాపిచ్చి రమణ మీద పూజ చేపిస్తా ఉంటే గొడవ చేసి మేమేదో సారాయి దాపించి నీ ముందుకు గొడవకు పంపించినట్లుగా ఊర్లంతా పుకారు చేసుకుంటా ఉన్నామంట. ఎవరిని పంపించినావు నీ మీద గలాటాకి? బేగం చెవేమని చెప్పి అడిగినారు. అది న్యాయం అయితే నువ్వు బేగం చెవి, న్యాయం కాదంటే నువ్వు గమ్మున ఉండు. న్యాయం అనేసే కదా నీకు ముఖం చాలక ఈ గుడికి నాకు సంబంధమే లేదు, మీకు బగ్సుంటే మీరు చేసుకోండి అని వెళ్ళిపోయింది. నువ్వు పుకారులు చేసి నువ్వు తాపించి మనుషులను పంపించి మళ్ళీ నువ్వు ఎదుటోళ్ళ మీద అవన్నీ వేస్తావా? ఎదుటోళ్ళకి బురద పోస్తావా? ఇదేం సరిపోదప్ప, ఇదేం న్యాయం కాదు, ఇదేం పద్ధతప్ప. మళ్ళీ ఎంతమంది స్వాములకు ఆ తర్వాత వచ్చిన స్వాములు కూడా నువ్వు ఎంతమంది మిడాలు దొక్కినావు, ఎంతమందికి మాయమాటలు చెప్పినావు, ఎంతమందికి వాళ్ళకి తెలియకన్నా చెప్పేసి వాళ్ళని ఒక గుడికి పూజకు రానికన్నా చేసినావు. దాదాపు దగ్గర ఎంతమంది స్వాముల పనులు ఇట్లా చేసిండేది? నీ మనస్సాక్షిని అడుగు, నిజమేమో తెలుస్తుంది నీకు. నిజాలు చెప్పు అన్నిటికీ. గాండ్లపల్లి ఆంజనేయ నువ్వు గర్భగుడి నువ్వు ఖర్చు పెట్టి కట్టించినావు అని చెప్పుకుంటా ఉన్నావు మొదటి నుంచి కూడా. మాకు కూడా చెప్పినావు, దాము దగ్గర చెప్పినావు, బగ్గడి గోపాల్ దగ్గర చెప్పినావు. నిజంగా నువ్వు గర్భగుడికి మొత్తం ఖర్చు పెట్టినావా? ఏదో 10-20 ఖర్చు పెట్టేసి మిగతా మా డబ్బులే ఖర్చు పెట్టేసి అంతా పని చేసేసి చేసినావా? చెప్పప్ప నిజము. నువ్వు నిజంగా నీ డబ్బులే మొత్తం గర్భగుడికి నా ఖర్చు పెట్టింది నిజమైతే మేము గుడి ఖర్చు పెట్టినదానికి నీ దగ్గర సంతకం పెట్టించుకున్నాం. ఆ విధంగా నువ్వు కూడా ఖర్చు పెట్టింది నిజంగానే అయితే ఆ లెక్క చూపించి ఇంత ఖర్చు పెట్టింది నిజమేననేసి మా దగ్గర సంతకం ఏమన్నా తీసుకుంటే ఆ పేపర్ తెచ్చిపెట్టు, దేవుని ముందర ఊర్లో వాళ్ళందరూ చూస్తారు, నీది న్యాయమో మాది న్యాయమో తెలుస్తుంది. అంటే దీని అర్థము 10-20 ఖర్చు పెట్టి మిగతా మా డబ్బులతోనే నువ్వు గర్భగుడి కట్టేసి మళ్ళీ పుకార్లు మాత్రం నువ్వు కట్టించినట్లు మెహర్బానీ పొందుతావా? ఇదేమి మెహర్బానీ? దేవుని దగ్గర కూడా ఇట్లా విషయమా? నీ సొంత విషయాలు నీ ఆస్తుల దగ్గర ఏడన్నా ఏమన్నా చేసుకుంటే నీ కర్మ నీ ఉద్యోగంలో చేసుకుంటూ చేసుకో. దేవుని దగ్గర కూడా ఇట్లా పనులు ఎవరైనా చేస్తారేమయ్యా? ఏం మనిషి నువ్వు? ఇన్ని అబద్ధాలు, ఇన్ని అసత్యాలు, ఇన్ని పనికిమాల పనుల ఏమన్నా సరిపోతుందా నీకు? నువ్వు ఉద్యోగస్తుడు, ఉపాధ్యాయుడు కదా, ఏమన్నా సరిపోతుందా నువ్వు ఇట్లా చేసేది? నెక్స్ట్, మేము గుడి కట్టించింది వేయించినాం. గాండ్లపల్లి ఊరి ప్రజల కోసము బోర్ వేయించి, పైప్ లైన్ వేయించి, గాండ్లపల్లి ఊరు ప్రజల తాగునీటి అవసరాల కోసం మరియు గుడి అవసరాల కోసం. అంతేగాని నీ పెత్తనానికో నువ్వు సొంత కాంట్రాక్టులు చేసుకొని దానికి నీళ్లు తోలుకునేసి లేదా ఇంకా పక్క ఊర్లోకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి నువ్వు డబ్బులు కమ్ముకున్నావో ఉచితంగా ఇచ్చినావో అది నీ కర్మ, నీకు తెలియాలా? మాకు తెలియదు. నీ మనస్సాక్షిని అడుగు. నీ పెత్తనం కోసమో బోరేపించింది, నీ రాజకీయ ప్రాబల్యం కోసమో మేము గుడి కట్టించింది. నిజం చెప్పు. ఈ విషయాలన్నీ నువ్వు ఆడ పెత్తనం చేయించుకుంటా మేము కట్టించిన గుడిని, మేము వేసిన బోర్ని కూడా నీ రాజకీయ అవసరాల కోసమో పెత్తనం కోసమో ఇతరుల మీద నువ్వు ఒత్తిడి తెచ్చి ఇతరులను నువ్వు లొంగ తీసుకోవడానికో, ఎవరన్నా నీళ్ళ కోసం వస్తే దానికి లొంగ తీసుకోవడం, గుడి దగ్గర దర్శనానికి వస్తే వాళ్ళు లొంగ తీసుకోవడానికో వాడుకోవడం కాదు. ఊసర వీళ్ళ రంగులు మార్చడం కాదు, అబద్ధాలంతా చెప్పి. నిజం ఒప్పుకో. ఈ రోజుకైనా గాండ్లపల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర దేవుణ్ణి పట్టుకొని పై విషయాలన్నీ కూడా నిజాలైతే నిజమని ఒప్పుకొని దేవుని ముందర లెంపలేసుకో తప్పైపోయింది అనేసి. లేకపోతే నిజం కాకపోతే దేవుని పట్టుకొని ఇది నిజం కాదు అని నువ్వు ప్రమాణం చేయి. ఉందా నీకంత న్యాయము? నీ దగ్గర నీ మాటల్లో నీ న్యాయం ఉందా? ఒప్పుకుంటావా? ఒప్పుకునే మనసు ఉందా నీకు? నిజాయితీ ఉందా అంత మాత్రం మీలో? ఏ విషయం ప్రజల ముందునే మాట్లాడు. నువ్వు ఎప్పుడు ప్రమాణం చేస్తావో పిలిపించు, నేను వస్తాను. గాండ్లపల్లి ఊరు ప్రజల్ని, చుట్టుపక్కల ఊరు ప్రజలందరూ కూడా పిలిపించు, చెప్పు, చూస్తాం. నువ్వేదో ప్రమాణం చేయాలని అనుకుంటా ఉన్నావు, ఏదో పెద్ద కమిటీ మెంబరు అది ఇది అనేసి. ఆ ప్రమాణం కాదు, ఫస్ట్ ఈ ప్రమాణం చేయి, ఆ తర్వాత ఇంకేదన్నా ఉంటే